దీన్ని పందిరి మంచం అంటారు ఫ్రెండ్. ఇది చరిత్రలో చూడలేదు, కని విని ఎరగని పందిరి మంచం ఇది. మామూలుగా కాదు, మీరు చూడండి, చూసి ఆనందపడండి అంతే. నేను ఆనందపడ్డా. ఇది పందిరి మంచంది. ఇది అసలు ఇలాంటి మంచం మీద పనుకుంటే అబ్బబ్బబ్బా, ఇది పందిరి మంచం అంటే ఇది. అసలు రాజుగారి టైంలో పందిరి మంచం ఇది. పందిరి మంచం అంటే ఇలా ఉండిద్ది అనమాట. ఎప్పుడైనా మీరు చూస్తే కనుక నాకు కామెంట్ పెట్టండి. ఈ పందిరి మంచానికి ఒక్క లైఫ్ అయితే కొట్టండి. చిన్నరావులు చిన్నోడు అస్సలు ఏం మంచంరా నాయన. పందిరి మంచం అంటే ఇలాగే ఉండిద్దా అనుకోవాలి. అసలు ఎంత బాగుందంటే పందిరి మంచం రాజుగారిది ఇది. ఏదన్నా దాచుకుంటానికి కానీ చేస్తానికి కానీ అస్సలు ఎక్సలెంట్గా ఉంది పందిరి మంచం. నచ్చితే కనుక ఒక్క లైఫ్ అయితే కొట్టండి ఫ్రెండ్.